నమస్కారం. V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. నా పేరు కడెం సునీత. మా ఆయన పేరు కడెం సాయిలు. ఆయన అక్కడ డబుల్ బెడ్రూమ్ లో చనిపోయిండు. కేటీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ మీటింగ్ పెట్టి, అమ్మ మీ అందరికీ పేర్లు వచ్చినాయి, మీ ఫోన్ నెంబర్లకు మెసేజ్ వచ్చింది, మరి మీకు డబుల్ బెడ్రూమ్ వద్దా, ఇక్కడ వచ్చి తొందరగా రావాలంటే మేము కూలీ నాలి వదిలిపెట్టేసి చెంగున అక్కడ వెళ్ళిపోయినాం. అక్కడ మీటింగ్ పోయినాక మాకు తెలిసింది ఏంటంటే, మాకు వీలు కాలేదమ్మా, వేరే మీటింగ్ ఉంది, ఒక 5 రోజులలో మీకు మీ వార్డులలో ఉన్న ఎంఆర్ వాళ్ళు మీకు ఫంక్షన్లలో మీకు పట్ట కాయిదాలు ఇస్తారు, మీరు ఏం నిరుస్తారు పడవద్దు అని ఆయన చెప్పినందుకు ఆయన మాట గౌరవించి మేము ఆయన వెళ్ళిపోయినాక మేము అక్కడి నుంచి వెళ్ళినాక మళ్ళీ అప్పుడు ఓటు పడ్డది. కోటు పడ్డాక తర్వాత మళ్ళీ మేము అప్పటికి ఆగినాం. ఇక్కడ ఓల్డ్ బజార్ ఉండే, ఇప్పుడు గోల్డ్ బజార్ అవుతుంది. ఒకప్పుడు 1500 ఉన్నాయి ఇంటికి, ఇప్పుడు 7000 8000 అయింది. ఈ నిరుభాగ్యులు అక్కడ 7000 8000 కట్టలేక, స్తోమత లేక, మా బాధ తట్టుకోలేక ఏ ప్రజా నాయకులు ఎవరు కూడా మాకు ప్రోత్సహించి చెప్పలేదు. అట్లా కొమ్మని మా అంతా మీరు తెగించుకొని అక్కడ ఓపెన్ ఉన్న డబుల్ బెడ్రూమ్ అక్కడ ఉన్నాయని మా కోసం కట్టించారని మేము అందరం పోయి అక్కడ పోయి ఉన్నాం. అప్పుడు ఉన్నప్పుడు కూడా ఎవరు మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టలేదు. న్యాయంగా ఉండరమ్మా, మీకు వచ్చేది ఉంటే మీకు ఏ ఆస్తులు లేకపోతే వస్తాయన్నందుకు మీరు నిదానంగా ఆలోచించి పరిశీలించి ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క సంఖ్యతో ఉన్నాం. అట్లా గత 2 సంవత్సరాల నుంచి అక్కడనే ఉన్నాం. మేము అక్కడ ఉన్నాక కలెక్టర్ అమ్మ వచ్చింది, ఎంఆర్ఓ వచ్చింది, దాదాపు ఈ జిరాక్స్ సెంటర్లలో 10 సార్లు ఇచ్చినాం. ఒక్క జిరాక్స్ సెంటర్ 200, అక్కడ నుంచి ఆటోకి రానికి ఇక్కడ 100, ఇక్కడ నుంచి పోనీకి అక్కడ 100. ఒక్కరోజు కూలంతా బంద్ చేసుకొని 300-400 పెట్టుకొని మేము అట్లా ఆపరేషన్ చేసుకుని ఆ భర్త అక్కడ చనిపోయిను. అయినా మేము అక్కడి నుంచి వెళ్ళలేము. నీళ్లు లేకుంటే, కరెంటు లేకుంటే కూడా దీపాలు పెట్టుకొని దొంగలకు అన్నిటికీ సాయించాం. లాస్ట్కి వస్తే మాకేముంది, అనురెడ్డి సార్ ఏమన్నాడు, అమ్మ నీ రాగానే వెంటనే డబుల్ బెడ్రూమ్ వచ్చేస్తా, ఫస్ట్ నేను ఎంట్రీ కాగానే డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తా అన్నాయన. మరి ఈ రోజు ఎందుకు కలబడతలేడు, మా ముఖానికి ఎందుకు కలబడతలేడు, మాకు ఎందుకు కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు అవసరం లేదు, మీరు తహసీల్దార్ పోయే అవసరం లేదు, నేను మీ ఇంటికి వచ్చి మీ చేతుల్లో పూలు పెట్టిస్తున్నా పట్టకాయగా. మరి ఈ రోజు ఏమైంది, ఒక ఆడపిల్లల్ని నడి రోడ్డు దిగి దిగలాడాల్సిన అవసరం వచ్చింది. ఎంఆర్ వారి దగ్గరకు వచ్చినాం. ఆయన కొత్తగా ఎక్కిండొచ్చు, ఆయన కూడా శతకోటి దండాలు పెడుతున్నాం. ఎందుకంటే ఆవేదనతో మాట్లాడుతున్నాం. ఏ రాజకీయ నాయకుల ప్రభుత్వం లేదు, ఇలా మా నిరుపేదలం, మేము దళితులం, మాకు దయచేసి ఈ పట్టకాయలు ఒకటి ఇప్పించండి అన్న. మీ అందరికి దండాలు పెడుతున్నాం. ఈ 67 గదుల 2 పడకల గదులు మాకు కావాలి, అంతకుమించి ఏమీ లేదు. అందరికీ నమస్కారం. 2 పడకల గదులకు వచ్చి, అమ్మ మీకు అంతే ఎంక్వైరీ అయిపోయింది, మీకు వచ్చే నెల మీకు పట్టకాయిదాలు వస్తాయని చెప్పి మీ పేరు ఎంక్వైరీ అయింది అన్నాడు. మరి ఇప్పుడు వేరే ఊరు వాళ్ళు ఉన్నారన్నాడు, ఉంటే వాళ్ళు ఎలగొట్టేస్తున్నారమ్మా. ఈ చర్చల్ల మండలంలో ఎంతమంది ఇళ్ళకు లేవో వాళ్ళకే ఇల్లు ఇస్తామన్నాను. మేము కూడా దానికి సహకరించినాం. మీతో పాటు మేము కూడా సహకరించి వేరే ఊరు ఉన్న వాళ్ళు ఎలగొడతామని చెప్పినా కూడా అంత ప్రయత్నం చేసిన తర్వాత ఈ నోటీస్ ఎందుకు వచ్చింది, మాకు ఈ హెచ్చరిక ఎందుకు ఇచ్చారు, మాకు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, దయచేసి ఎంఆర్ఓ గారు, ఎమ్మెల్యే గారు మాకు ఈ సమాధానం నెగోషియేషన్, మీ అందరికి వేల దండాలు, దయచేసి దీనికి సమాధానం కావాలి అయ్యా. ఆయన మేము ఓట్లేసి గెలిపించడం, ఎందుకంటే మాకు ఇల్లు లేవు కాబట్టి, ఆయన వచ్చి మా ఆవేదన అర్థం చేసుకున్నాడు కాబట్టి, మాకు ఇళ్ల స్థలాన్ని ఇస్తున్నాడు కాబట్టి మేము ఆయనకు ఓటేసి, ఆయన అనురెడ్డి గారు కూడా మాకు హామీ ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్ 2 పడకల గదులు లేని వారు నిరుపేదలకు ఇస్తామని ఒప్పుకున్నాడు. మరి ఈ రోజు కూడా ఆయన లేడు. మరి ఆయన చూసే దర్శనం మాకు కావాలి. రోజు మేము ఆయన చూడాలని అనుకుంటున్నాం. మాకు దేవుళ్ళక అన్నలాక ఆయన పాదాన్ని చేస్తున్నామని అనుకుంటున్నాం. ఇదే మా విన్నపం, మనస్ఫూర్తిగా అంటున్న మాట ఇది. నేను వేరే పోస్టర్లో చూసినా కానీ ఆ తాను ఎప్పుడు కలగలేదు. నేను మాకు కావాలి, ఎందుకంటే మాకు ఇల్లు లేవు. మా ఆధార్ మీకు ఇస్తాం. మా ఆధార్ కార్డు మీద 10 గదాలు ఉన్నా మమ్మల్ని బయటికి పంపేసేయండి. ఇళ్ళ వాళ్ళని ఎలగొట్టిగా మేము కూడా సహకరిస్తాం. లేని వాళ్ళకి పోతే కంపల్సరీ పట్టా ఇల్లు ఇవ్వాలి, వారికి నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలి, దళితుల కుటుంబాలకు ఇల్లు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, పేదలకు ఇల్లు రావాలి, పేదలకు ఇల్లు రావాలి, వారికి కృతజ్ఞతలు రావాలి, ఎమ్మెల్యే వారికి విన్నపం తెలియాలి. మీటింగ్ జరిగింది. అక్కడ గత 5 మందికి పేపర్లు ఇచ్చారు. మిగతా పేపర్లు మేము పక్షాల్లో ఇస్తామని అన్నారు. ఆ మేరకు మేము ఆగినాం.
తర్వాత ఎలక్షన్ల కోడ్ అయిపోయింది. ఇంకా మాకు ఓపిక లభించి ఖాళీ ఉన్న అక్కడ ఎర్రగుట్టలో మా ఫ్లాట్ పట్టకపోయినందుకు అందుకోయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి నడుస్తున్నాం. ఇప్పుడు జీవన ఉపాధి లేదు, మాకు అక్కడ కరెంటు లేదు, వాటర్ లేదు, మాకు వైరస్ బాధపడి ఉంటున్నాం. కానీ మాకు మాత్రం 67 గదాల జాగా మాత్రం ఖచ్చితంగా 2 పడకల గదులు ఇవ్వాలి. కలెక్టర్ గారు దయచేసి ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యే గారు ఈ లేఖ మాకు ఎందుకు ఇచ్చినో మాకు అర్థమైతలేదు. మీరందరూ దయచేసి ఇవన్నీ దీనికి సమాచారం మాకు మా ప్రేమతో అడుగుతున్నాం. మీరు దీనికి సమాధానం ఇవ్వండి దయచేసి. ఇదొక అన్ని పార్టీల రాజకీయ నాయకులకు మా వేల దండాలు పెడుతున్నాం. దయచేసి మాకు ఇళ్ల స్థలాలు వెంటనే. సుమారు 541 డబుల్ బెడ్రూమ్ మా యొక్క ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో నిర్మించడం జరిగింది. గతంలోనే లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో కూడా శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఇల్లు సర్వే చేసి వార్డు వైజ్గా ఎంఆర్ఓ గారికి తీసుకెళ్లి రెవెన్యూ యంత్రాంగం వచ్చింది, మున్సిపల్ యంత్రాంగం వచ్చింది, స్థానిక నాయకులు రావడం జరిగింది, అన్ని పార్టీ నాయకులు కూడా వచ్చి అక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వార్డు వైజ్గా సెలెక్షన్ చేసి ఆ లిస్టులు ఇవ్వడం జరిగింది. ఆ లిస్టుల ప్రకారమే అందరికీ పట్టాలు ఇక్కడ తయారు చేయించడం జరిగింది. పట్టాలు తయారు చేసి పంపిణీ చేసే లోపల ఎలక్షన్ రావడం వల్ల కోడ్ రావడం వల్ల వాళ్ళు ఎవరు కూడా పట్టాలు ఇవ్వలేకపోయినాం. ఎవరైతే అప్లికేషన్ తీసుకున్నారో పేరు నమోదు చేయించుకున్నారో ఎంఆర్ఓ గారు గల వాళ్ళు మాత్రమే వెళ్ళి డబుల్ బెడ్రూమ్లలో నివాసం ఉంటా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజలు వాళ్ళందరూ ఎవరైతే లబ్ధిదారులు వారు కన్ఫ్యూజ్ గురైపోయి నానా ఇబ్బంది పడుతూ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం దగ్గర అన్ని లిస్టులు ఉన్నాయి, ఏ వార్డు వైజ్ ఎవరు లబ్ధిదారులు ఎవరు ఉంటున్నారని. మళ్ళీ గతంలో 2 నెలల క్రితం ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్ గారికి సూచన ఇస్తే మున్సిపల్ చైర్మన్ గారు అన్ని పార్టీ కౌన్సిలర్ని తీసుకెళ్ళి అక్కడ అన్ని పార్టీ నాయకులను తీసుకెళ్ళి మొత్తం సర్వే చేసి మళ్ళీ ఎవరైతే వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా సీరియస్గా చెప్పి రావడం జరిగింది. ఇల్లు కూడా 40 వరకు మేము తాళాలు కూడా వేయడం జరిగింది. బయటి వాళ్ళు ఉండవద్దు, ఇక్కడ కేవలం స్థానికులకే అవకాశం ఇవ్వాలి. ఎవరైతే బీదో ఉన్నారో మున్సిపల్ పరిధిలో బాదేపల్లి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇందిరానగర్ నుంచి ఇటువైపు పైకి వాళ్ళు వెల్కమ్ బోర్డు నుంచి నిమాబేగడ్డ వరకు, ఇక్కడ కలకుర్తి రోడ్డు నుంచి హరిజన్వాడ వరకు, మళ్ళీ అర్జునవరం వరకు అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ లబ్ధిదారులు ఎన్నిక చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ ప్రక్రియ పూర్తయింది. మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎంఆర్ఓ గారు అందరికీ నోటీసులు ఇచ్చి అందరికీ కనిపించేసి మళ్ళీ వీళ్ళందరూ పిల్లలు పనులు వదిలిపెట్టుకొని అక్కడి నుంచి వీడికి 50 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ దగ్గరికి. మేమేమంటామంటే ఎంఆర్ఓ గారు క్లియర్గా మీరేమైనా ఎంక్వైరీ చేసేది ఉంటే మీ సిబ్బంది ఇక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్ మిగతా పార్టీ నాయకులు అందరినీ తీసుకెళ్లి డోర్ టు డోర్ అక్కడిని వెరిఫై చేసి ఫలానా ఇంటి నెంబర్ ఏ బ్లాక్లో 2వ నెంబర్ ఇంటి దగ్గర పోతే అయ్యా నువ్వు ఏ వార్డుకు సంబంధించిన వ్యక్తివి, ఫలానా నేను ఇక్కడ ఉన్నటువంటి 24వ వార్డు కౌన్సిలర్ పిలవండి. ఒకవేళ డౌట్ ఉంటే పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకులను ఆల్ పార్టీ నాయకులను ఎంఆర్ఓ గారు ఉండి అక్కడ ఉండి ఇమీడియట్గా చేసిన లబ్ధిదారుడు అర్హుడా కాదా, అనర్హత ఉంటే ఖాళీ చేయించండి, అర్హత ఉంటే అందులో పెట్టండి అని చెప్తున్నాం. అంతేగాని ఇట్లా అందరూ గుంపుగా పిలిచి ఇక్కడ పిలిచి ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసి మాత్రం పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం టీఆర్ఎస్ పార్టీగా. ఇది పద్ధతి కాదు. ఈ పద్ధతిని మార్చుకొని డోర్ టు డోర్ వెళ్ళి అందరినీ పిలిచి చేయాలని చెప్తా ఉన్నాం. ఇట్లా వీళ్ళందరినీ ఇబ్బంది పెడితే మాత్రం అక్కడ డబుల్ బెడ్రూమ్స్ ఎవరు ఖాళీ చేయరు, లబ్ధిదారులను తిరగబడే అవకాశం ఉంటుంది. దీన్ని రాజకీయ ప్రేరేపిత కార్యక్రమాలు నిర్వహించకుండా అసలైన లబ్ధిదారులను ఎన్నిక చేసే కార్యక్రమంగా మార్చుకోవాలని ప్రభుత్వానికి విన్నవిస్తాం. అడిగితే అందరితో రాసుకుపోయినరు ఎవడ మీటింగ్ పెడతాడు కిరాయిలు పెట్టుకొని అంతా తిరిగి వచ్చేది నా మొగడు వచ్చి వచ్చి పడేది ఇల్లు ఎవరికి ఇల్లు లేదు. కిరాడు చిన్న ఇప్పుడు చేస్తే బాగుంటుంది. బతికి స్కూల్ ఎవరైతే ఇల్లు డెవలప్మెంట్ పట్టగలుగుతారో జీవితాంతం వాళ్ళకి రుణపడి ఎన్నికలు ఉన్నాయి, వీళ్ళు వెళ్ళిపోతారు, వెళ్ళకూడదామని అనుకుంటున్నా. ప్రాణం పోయితే ఇక్కడికి ఒక్క గతం కూడా జరగం. శవాలు పోతాయి, బయట బయట నేను కూడా పోతాను.
ఉన్నది ఒక కొడుకు నా కొడుకు అవుతుంది. ఇక వేలాది పేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా కావాలని నా కోరిక. ఎందుకంటే అసమర్థులతో ఎలాగైతే భూస్వాములతో కూడిన ఉండే పండుగ కావచ్చు, మా నిరుపేదల మాత్రం లెక్క ఇల్లు కావాలి. నిరుపేదలకు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.